మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. భారత ధర్మసూత్రం కాదు, చట్టవిరుద్ధంగా ప్రవేశించే వారికి ఇక్కడ చోటు లేదు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా చేసిన కీలక ప్రకటన ఇది. ఆ మాటకు వస్తే బీజేపీ నేతలంతా బంగ్లాదేశ్ల అక్రమ వలసదారులపైన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ గెలిచింది. మరి అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్న బంగ్లాదేశీల సంగతి ఏంటి? ఈ ప్రశ్నే రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారితీస్తోంది. భారత్ బలవంతంగా బెంగాల్లో ఉన్న వారిని తమ దేశానికి గంటేస్తుందన్న అనుమానం ఢాకాను భయపెడుతోంది. ఈ క్రమంలోనే అలర్ట్గా ఉన్నామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. తాజాగా ఆ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. బలవంతం కాదు, చట్టబద్ధంగానే బంగ్లాదేశ్లో తరలింపు ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఇంతకు అక్రమ వలసలపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఏం జరుగుతోంది? భారత్ నిజంగానే వేల మందిని మెడబట్టి గంటేస్తుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత? అన్నిటికీ మించి 17 కోట్ల బంగ్లాదేశ్ ముస్లింలు మమత వెంట ఉన్నారని నహీదీ ఇస్లాం ఎందుకన్నాడు? లెట్స్ వాచ్. బెంగాల్లో విక్టరీ, బంగ్లాదేశీలకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా? బీజేపీ సర్కార్కు భయపడి వేల మంది బార్డర్ దాటేస్తున్నారా? బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులపై భారత్ రియాక్షన్ ఏంటి? వెస్ట్ బెంగాల్లో బీజేపీ రికార్డు విక్టరీ తర్వాత సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్న వీడియోల్లో ఒకటి ఇది. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే తమ ఆటలు సాగవని బంగ్లాదేశీ అక్రమ వలసదారులు భయపడుతున్నమాట నిజమే. తమను మెడబట్టి బయట గెంటేస్తారని ఆందోళన చెందుతున్నది నిజమే. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు మాత్రం పూర్తిగా నిజం కాదని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. అయితే నేడు రేపు ఇది నిజమవుతుంది అన్న ఆందోళన బంగ్లాదేశ్లోని తారిక్ రెహమాన్ సర్కార్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత నోరు పారేసుకుంది. బంగ్లాదేశ్ హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ ఈ విషయంపై స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ నుండి అనుమానిత వలసదారులను బలవంతంగా వెనక్కి పంపే చర్యలు జరగవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఒకవేళ భారత్ అటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని బెదిరింపులకు దిగాడు. సరిహద్దుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి బార్డర్ గార్డు బంగ్లాదేశ్ ను హై అలర్ట్ లో ఉంచినట్లు పేర్కొన్నాడు. ఇక్కడే భారత విదేశాంగ శాఖ సీన్లోకి దిగింది. అక్రమ వలసలపై ఢాకాకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. See, we have seen comments of this nature being made in the last several days. These comments must be seen in the context of the core issue of repatriation of illegal Bangladeshis from India. This obviously requires cooperation from Bangladesh. Over 2,860 cases of nationality verification are pending with Bangladesh, and some of it, or several of it, a lot of it, for over 5 years. బంగ్లాదేశ్ వాడుతున్న పుష్ బ్యాక్ అంటే బలవంతంగా తోసేయడం అనే పదాన్ని భారత్ ఖండిస్తోంది. మేము ఎవరిని బలవంతంగా తోసేయడం లేదు. ఇది అక్రమంగా వచ్చిన వారిని చట్టబద్ధంగా వారి సొంత దేశానికి పంపించే ప్రక్రియ. దీనికి మీ సహకారం కావాలి అని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తిని బంగ్లాదేశ్ కు పంపాలంటే ఆ వ్యక్తి తమ దేశస్థుడేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పుకోవాలి. సుమారు 2860 మంది బంగ్లాదేశీయులు పట్టుబడ్డారు. వీరు తమ దేశస్థులేనని ధృవీకరించమని భారత్ ఎప్పటినుంచో అడుగుతోంది. బంగ్లాదేశ్ ఈ ధృవీకరణను 5 ఏళ్లుగా ఆలస్యం చేస్తోంది. వారు ధృవీకరించకపోతే భారత్ వారిని అధికారికంగా పంపలేదు. ఈ క్రమంలోనే త్వరగా ఢాకా పనిలో ఉండాలని, లేకపోతే ఎలా ముందుకు వెళ్లాలో తమకు తెలుసని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. Our policy, as you very well understand, is that any foreign national who is illegal in the country, he or she must be repatriated as per our laws, procedures and established bilateral mechanisms and arrangements. We expect that Bangladesh will expedite nationality verification so that repatriation of illegal immigrants can take place in a smooth
manner. బంగ్లాదేశీ అక్రమ వలసదారుల గురించి భారత్ దగ్గరున్న 2860 మంది అన్న లెక్క చాలా చిన్నది. వీరంతా పట్టుబడిన వారు, పట్టుబడని వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని బీజేపీ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టే గత ఏడాది బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున బంగ్లాదేశీ పౌరులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు దొరికిపోతే తమను అరెస్ట్ చేసి డిటెన్షన్ కేంద్రాల్లో పెడతారని, తమ జీవితాలను పూర్తిగా ప్రమాదంలో పడేసుకోవడం కన్నా స్వదేశానికి వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నట్టు వలసదారులు చెప్పారు. అక్రమంగా వలస వచ్చిన వారిలో చాలా మంది కోల్కతా, బిరాటి, ఘుస్రీతో పాటు చాలా ప్రాంతాల్లో రిక్షా నడుపుకోవడం నుంచి షాప్స్, హోటళ్లు, ఇళ్లలో పనిచేయడం వంటి అనేక పనుల్లో కుదిరారు. వీరిలో 10 ఏళ్లకు పైగా భారత్లో నివసించిన వారు కూడా ఉన్నారు. అవుట్ పోస్ట్ నుంచి ప్రతిరోజు 150 నుంచి 200 మంది బంగ్లాకు తరలిపోయినట్లు అప్పట్లో బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఇది ఎన్నికలకు ముందు వీడియో. బీజేపీ నేత శివేందు అధికారి చేతిలో ఉన్న బండిల్స్ ఫేక్ ఓటర్ల వివరాలే. వెస్ట్ బెంగాల్ జాబితాలో ఏకంగా 13.25 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నట్టు వివరాలతో పాటు ప్రకటించారు. ఈ రేంజ్లో నకిలీ ఓట్లు ఉండడానికి కారణం టీఎంసీ సర్కార్ కుట్రలేనని బీజేపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. గతేడాది మే నెలలో అదే నిజమని చెబుతూ ఒక బంగ్లాదేశీ కీలక ప్రకటన చేశాడు. టీఎంసీ నేతకు 10,000 ఇస్తేనే తనకు ఓటర్ కార్డు వచ్చిందని ప్రకటించాడు. ఇదంతా చాలా పకడ్బందీగా జరిగే ప్రక్రియ. మధ్యవర్తులకు 5,000 నుంచి 20,000 రూపాయల వరకు ఇచ్చి సరిహద్దులు దాటుతారు. ఆ తర్వాత స్థానికంగా పలుకుబడి ఉన్న లీడర్లు అక్రమ వలసదారుల నుంచి డబ్బులు తీసుకుని ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు తీసుకుంటున్నట్టు తేలింది. అలా ఏటా లక్షలాది మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు బెంగాల్లో పాతుకుపోయారు. ఇదంతా అధికార టీఎంసీ కనుసన్నలో జరుగుతున్న ప్రక్రియనని బీజేపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. అక్రమ వలసదారుల ఓట్లే మమతను 3 సార్లు బెంగాల్ ముఖ్యమంత్రిని చేసేయని కమలనాథులు వాదిస్తారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియతోనే దీదిగే ముగుస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది కూడా. మరోవైపు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏలను కఠినంగా అమలు చేస్తారని, చొరబాటుదారుల్ని వెలివేస్తారని ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పదే పదే ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే భారత్ ధర్మసత్రం కాదని సంచలన ప్రకటన చేశారు. భారత్ అనేది ధర్మసత్రం కాదని, చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి ఇక్కడ స్థానం లేదని ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మార్పు ప్రారంభమవుతుందని, అక్రమ చొరబాటుదారులను స్వదేశాలకు పంపించే చర్యలు చేపడతామని తెలిపారు. ఇప్పుడు బీజేపీ గెలుపుతో ఎక్కడ తమను గెంటేస్తారన్న భయంతో సరిహద్దు జిల్లాల్లోని చాలా మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ కు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బంగ్లాదేశ్ నుంచి మమతకు అనూహ్య మద్దతు వచ్చింది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత ఎంపీ నహీద్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశాడు. పశ్చిమ బెంగాల్లో లక్షలాది మంది ముస్లింలు, మతువా కమ్యూనిటీ ప్రజల ఓటు హక్కును అన్యాయంగా హరించారని ఆరోపించాడు. అలాగే తాము మమతా బెనర్జీకి మద్దతునిస్తున్నామని ప్రకటించాడు. అంతేకాకుండా ఆమె న్యాయ పోరాటం చేయాలని, బంగ్లాదేశ్లోని 17 కోట్ల ముస్లిం సోదరులు ఆమె వెనుకే ఉన్నారని చెప్పాడు. পশ্চিম বাংলায় খুব সাম্প্রতিক সময়ে একটি নির্বাচন হয়েছে। বাংলাদেশের পার্শ্ববর্তী এলাকা হিসেবে পশ্চিমবঙ্গ আমাদের জন্য অত্যন্ত গুরুত্বপূর্ণ। সেই নির্বাচন তাদের অভ্যন্তরীণ বিষয়, কিন্তু নির্বাচন নিয়ে আমরা এই জন্য কোনো কথা বলতে চাই না। কিন্তু আমরা দেখেছি নির্বাচনের আগে భారత్ అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని చెబుతూనే సరిహద్దు రాష్ట్రమైన బెంగాల్లో మైనారిటీల హక్కుల్ని కాలరాయడం బంగ్లాదేశ్ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నహీద్ ఇస్లాం ఆందోళన వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా మమతా బెనర్జీ కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని, తమ మద్దతును కోల్పోలేదని చెప్పాడు. అలాగే ఢిల్లీతో ఆమె ఖచ్చితంగా పోటీ చేయాలని, దీది వెనుక తమ దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని చెప్పుకొచ్చాడు. బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బంగ్లాదేశ్లో మతపరమైన ఉద్రిక్తతలు పెంచడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని నహీద్ హెచ్చరించాడు. బంగ్లాదేశ్ శత్రువులు ఇక్కడి ప్రజల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు ఇలా అందరూ సురక్షితంగా ఉండే దేశం బంగ్లాదేశ్ అని మనం నిరూపించాలి. దక్షిణాసియాలోనే అత్యంత సురక్షితమైన దేశంగా బంగ్లాను నిలబెడతామని చెప్పుకొచ్చాడు. నహీద్ ఇస్లాం వ్యాఖ్యలతో బంగ్లాదేశ్ అక్రమ వలసలు, టీఎంసీ సంబంధాలపై బీజేపీ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.
మొత్తంగా బెంగాల్లో బీజేపీ గెలుపు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకే కాదు ఆ దేశ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో ఢాకా సహకరించకపోతే భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదాలు ముదిరే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఢిల్లీకి వ్యతిరేకంగా మమతకు మద్దతునిస్తూ ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతే మోడీ సర్కార్ చూస్తూ ఊరుకోదు. ఒక్క ముక్కలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో అసలు సిసల ఆట ఇప్పుడే మొదలైంది. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.